అందరికీ నమస్కారం. నేను మీ జీవన్ సాగర్, మంగళగిరి టౌన్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ. ఓట్ అధికార్ యాత్ర, ఓట్ అధికార్ యాత్ర అని రాహుల్ గాంధీ గారు బీహార్ రాష్ట్రంలో ఆయన యాత్రను కొనసాగిస్తూ, బీహార్ రాష్ట్రంలోనే కాక భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు మీ ఓటు హక్కును మీరు కలిగి ఉన్నారా, ఓటర్ లిస్టులో మీ పేరు నమోదై ఉందా, లేదా మీ పేరు మీదే అనేకమైన ఇంటి నెంబర్ల మార్పుతో, తండ్రి నెంబర్ల మార్పుతో మీరు అనేక ప్రాంతాల్లో ఓటు హక్కుని కలిగి ఉన్నారా, లేదా మీరు ఓటు హక్కుని కలిగి ఉండి మీ ఓటు హక్కును ఈసీఐ లాంటి వారు దొంగిలించి బీజేపీ అధికారంలోకి రావడానికి సహాయపడ్డారా అని ప్రజల్ని చైతన్యపరచడానికి, భారతదేశ భారతీయులందరినీ చైతన్యపరచడానికి రాహుల్ గాంధీ గారు ఓట్ అధికార యాత్ర అని యాత్రను కొనసాగిస్తున్న వేళ కొంతమంది బీజేపీ అరాచక శక్తులు, ఆర్ఎస్ఎస్ తీవ్రవాద భావజాలలో ఉన్న దేశద్రోహులు, దుష్ట శక్తులు రాహుల్ గాంధీ గారి బ్యానర్ని చింపివేయటం, పెయింట్లతో, నల్లరంగు పెయింట్లతో పూసివేయటం, దుర్భాషలాడటం ఎంత ఘోరము, ఎంత దారుణం. రాహుల్ గాంధీ గారు ఈసీఐ భారత రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ సంస్థ. ఇదిగో కర్ణాటకలో రాయ్బెరేలీ లోక్సభ సెగ్మెంట్లో 1,250,000 ఓట్లు చోరీ చేసి బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి ఈసీఐ సహాయపడింది. మహారాష్ట్రలో అదే జరిగింది. రాబోయే బీహార్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ 65 లక్షల ఓటర్లను చనిపోయారు అని వారి ఓట్లు తొలగించడం అనేది ఇది ఎంత అప్రజాస్వామికం, ప్రజా విరుద్ధం, దేశద్రోహమో ప్రజలారా గమనించండి. ఇదే రాహుల్ గాంధీ గారు చెబుతున్నాడు. మేము సచ్చిలులం, బీజేపీ, ఆర్ఎస్ఎస్, మేము దేశభక్తి గలవాళ్ళము, దేశాన్ని, దేశ సార్వభౌమాన్ని, దేశంలో ఉన్న ప్రతి పౌరుడి ప్రయోజనాల కోసం మేము పనిచేస్తున్నామనే బీజేపీ వారు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈసీఐని అడిగిన 5 ప్రశ్నలకు సమాధానం లేదు మీ దగ్గర, ఏదైతే రాహుల్ గాంధీ గారు అడిగిన ఓటింగ్ జరిగేటప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ అడిగితే అది లేదు ఈసీఐ దగ్గర. మరి ఒక్క మాట కూడా మేము దేశద్రోహానికి, అప్రజాస్వామ్యానికి, భారతీయుడు ఓటు హక్కును దొంగిలించడానికి మేము పాల్పడలేదు అని నరేంద్ర మోదీ గారు, సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఒక్క మాట చెప్పలేకపోతున్నారు. దేశమంతా గొంతు పెక్కటిల్లేలా ప్రతి భారతీయుడి, ప్రతి సామాన్యుడి, ప్రతి పేద బడుగు బలహీన వర్గాలు గొంతుక రాహుల్ గాంధీ గారు అయ్యుండి ఓటు దొంగతనం జరిగింది అని చెప్తుంటే రాహుల్ గాంధీ గారి మీద దుష్ప్రచారాలు, అవమానాలు, నిందలు, అవమానాలు చేసుకోండి, తిట్టండి, కొట్టండి, అవమానించండి, కానీ నా దేశానికి న్యాయం జరగాలి, నా దేశ ప్రజలకు న్యాయం జరగాలి, నా దేశ పౌరులకు న్యాయం జరగాలంటున్నారు రాహుల్ గాంధీ గారు. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, కార్యకర్తలారా, బీజేపీ వాదులారా, బీజేపీ శక్తులారా, ఆర్ఎస్ఎస్ శక్తులారా, దేశ ప్రయోజనాలను కాపాడే రాహుల్ గాంధీ గారి మీద మీరు అవాకులు చవాకులు పేలితే కానీ జాగ్రత్త. దేవుడు చూస్తూ ఉంటాడు, మీ నోరు దేవుడు మూయిస్తాడు, రాహుల్ గాంధీ గారి పక్షాన దేవుడు ఏడ్చి మారతాడు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.